వివాహమయ్యి చాలా సంవత్సరాలయిందా నా బిడ్డ? కానీ ఇంకా మీ ఇంట్లో పిల్లల నవ్వులు వినిపించట్లేదా? బంధువుల మాటలు, సమాజపు చూపులు నీ హృదయాన్ని మౌనంగా బాధిస్తున్నాయా? ప్రతిరోజు బయట నవ్వుతున్నా లోపల మాత్రం కన్నీళ్లు కారుస్తున్నావా? దేవా, మా ప్రార్థన ఎప్పుడు వింటావు అని అడుగుతున్నావా? భయపడకు నా బిడ్డా, నీ నిరీక్షణను నేను చూస్తున్నాను. నీ బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. సారా ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసింది. హన్నా ఆలయంలో కన్నీళ్లతో ప్రార్థించింది. ఎలిజబెత్ కూడా అపహాస్యాన్ని భరించింది. కానీ సరైన సమయంలో నేనే వారి కన్నీళ్లను ఆనందంగా మార్చాను. అలాగే నీకోసం కూడా నేనొక అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాను. మనుషులు అసాధ్యం అంటారు, కానీ నాకు అసాధ్యం ఏదీ లేదు. అపహాస్యం చేస్తున్న వారి మాటలను కాదు, నా వాగ్దానాన్ని నమ్ము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే యేసు నాకు ఆశిచ్చాడు అని కామెంట్ చేయండి. ఈ వీడియోను ఆశ కోల్పోయిన వారితో షేర్ చేయండి.